ఒకసారి గుడివైపు చూడు. ఏంటి పల్లవి ఇది? ఇది ఇక్కడతో టాపేద్దాం ప్లీజ్. వెళ్ళిపో. నాన్న ఒప్పేసుకున్నారు రవి. రేజీ వెళ్ళి నాన్నతో మాట్లాడాడు. పూజ, పూజ, పూజ. ఆ రోజే చెప్పాను కదా పూజ, వాడు వచ్చాడంటే ఏదో చేస్తాడని. ఇది చేశాడు. పల్లవి నా లైఫ్లోనే ఉండదనుకున్నాను, తీసుకొచ్చి నా పక్కన నుంచో పెట్టాడు. అది పూజ, వాడంతే. ఇంకొక్కసారి వాడు నమ్మి చూడు పూజ, నీకే తెలుస్తుంది. ఎప్పుడో జరిగింది మనసులో పెట్టుకుని ఆలోచిస్తే ఇప్పుడు జరిగేది కూడా తప్పుగానే కనిపిస్తుంది. ఐ థింక్ హీ డిజర్వ్స్ అ సెకండ్ ఛాన్స్ పూజ. అయ్యో, ఏం తిట్టుకుంటూ వెళ్ళిపోయిందంటే, దేవుడా నా కాన్సెప్ట్ కి హ్యాపీ ఎండింగ్ దొరికినట్టేనా? మనుషులు వేసుకొస్తున్నారా? ఏసేలా కొడుకుల్ని ఏం చూస్తున్నారా? లేకండి. పక్కూరోళ్ళు అంట సార్, పంట నీరు కోసం ఆ ఊరుళ్ళు ఈ ఊరుళ్ళు ఎప్పుడు కొట్టుకుంటారంట. ఇన్నేళ్లు బతకడానికి మనలో మనం కొట్టుకున్నాం. ఇప్పుడు మన బతుకుల మీద కొట్టడానికి ఒకడు వచ్చాడు. ఇన్ని రోజులు మేము చేతగాని వాళ్ళ చేతులు కట్టు కూర్చున్నాం. కానీ నువ్వు ఒక్కడివే గొంతెత్తి తెరిచావు, ఎదురు నిలబడ్డావు. నువ్వు ఒప్పుకుంటే నీ వెనక మేముంటాం. ఇప్పటి నుండి ఈ ఉద్యమం మన అందరిది. ఇప్పటి వరకు ఒకే ఊరికి పరిమితమైన ఉద్యమం ఈ ప్రాజెక్టు వల్ల దెబ్బతినే చాలా గ్రామాలు కలవడం వల్ల రామవరంలో రవిశంకర్ కి మద్దతు భారీగా పెరిగింది. ఇప్పుడు ప్రభుత్వం మద్దతు ఎవరికి? ప్రజలకా లేక వివేక్ మిట్టల్ కా? సార్, సెంట్రల్ మినిస్టర్ మూర్తి గారి దగ్గర నుంచి కాల్. చెప్పండి సార్. ఆ రామవరం మ్యాటర్ రోజు రోజుకి సీరియస్ అవుతుంది. విషయం పెద్ద అయిందాక వెళ్ళకముందే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి, లేకపోతే టోటల్ ప్రాజెక్టు ప్రాబ్లంలో పడుతుంది. Hi, Rishi. Welcome, Mr. Vivek. Please. Good game, Rishi. I never imagined. ఇది నువ్వు ఇచ్చిన ఐడియానే మిస్టర్ వివేక్. ప్రపంచాన్ని ఇక్కడి నుంచి దూరం చేశానన్నావు. ఇప్పుడు చూడు, ప్రపంచాన్నే ఇక్కడికి తీసుకొచ్చాను. సరే, నువ్వు అడిగినట్టే ఈ ఒక్క ఊరు వదిలేస్తాను. కుదరదు. లెక్క పెరిగింది. 41. వాట్? ఒకసారి ఆ టెంట్ వైపు చూడు. ఆ రోజు టెంట్లో వాడొక్కడే కూర్చున్నాడన్నావు. ఇప్పుడు చూడు, వాడు వెనక ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరి కోసం అడుగుతున్నా. లెక్క పెరక్క ముందే 41 ఊళ్ళు. వదిలేయ్. ఇంపాసిబుల్. కుదరదు. ఒకసారి ఏసీ రూమ్లో కూర్చొని కుదరదన్నావు.
వచ్చి చెట్టు కింద కూర్చున్నావు. ఈసారి కుదరదంటే ఎక్కడికి వెళ్ళి కూర్చుంటావో నువ్వే ఆలోచించు. ఇప్పటిదాకా ఓడిపోతాననే భయంతో గెలవాలనిపించేది, మొదటిసారి గెలుపు మీద ఇష్టంతో గెలవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ మిస్టర్ వివేక్, నా భయాన్ని ఇష్టంగా మార్చినందుకు. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ అగైన్ రిషి. మీరు వచ్చేది రిషి కుమార్తో 6,000 కోట్లు డీల్ మాట్లాడటానుగా, లేకపోతే ఊరి సమస్య గురించి మాట్లాడటానుగా? ఏదో ఒకటి చెప్పండి సార్, బ్రేకింగ్ న్యూస్ చేసుకుంటాం. సార్ వస్తున్నాడు, బ్రేకింగ్ న్యూస్ రెడీ చేయండి. చీటింగ్ సార్ ఇది. ఏమండి? వివేక్ గారు. ఐఎమ్ రియలీ సారీ. ఇంత దూరం తీసుకొద్దాం అనేది నా ఉద్దేశం కాదు. మీకు మాకు మధ్యలో చాలా మంది ఉంటారు, వాళ్ళు మేము నమ్ముతూ ఉంటాం. ఏంట్రా మనమే చేశాడు? ఎకరానికి ఎంత ఇస్తా ఉన్నాం ఎంపీ గారు? 1,25,000 అండి. ఎకరానికి 4 లక్షలు ఇస్తాం. మీరిచ్చే భూమికి బదులు భూమి, ఇంటికి బదులు ఇల్లు, ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ప్రతి ఇంటికి ఒక జాబ్. వీడు సూట్ వేసుకున్న శకునిరా. మీకు ఓకే కదా ఎంపీ గారు? తమరిస్తామంటే ఎందుకు వద్దంటామండి? ఇదే బెస్ట్ డీల్ మీకు కానీ మాకు కానీ. ఆలోచించి చెప్పండి.